నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే కొత్త పందాలో సినిమాలు వెళ్తున్నాయని చెప్పేసి అర్థమవుతుంది. అయితే మార్గాన్ సినిమాకి సంబంధించి ముందే 6 నిమిషాలు విడుదల చేసి ప్రేక్షకులను ఎలా రప్పించుకోవాలనేది ఒకటైతే, కూలీ సినిమాకి సంబంధించి మేము అసలు ఎటువంటి ట్రైలర్ వదలము అన్నట్టుగా ఇంకొక రకమైనటువంటి ప్రమోషన్. అంటే సినిమాలో ఏముందో కూడా మేము చూపించాం, ఖచ్చితంగా థియేటర్కి రప్పించుకున్నట్టు ప్యాడింగ్ సూపర్ స్టార్స్ ఉన్నారని చెప్పేసి అనుకో. సో మొత్తానికి ఇప్పుడు ఒక అప్డేట్ మాత్రం కూలీ సినిమా నుంచి వచ్చిందని చెప్పి అంటున్నారు. ఏంటి అప్డేట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటిదాకా ఏంటంటే అసలు ట్రైలర్ ఉండదు, డైరెక్ట్గా సినిమాని చూపించేస్తారు అనే టాక్ అయితే వచ్చింది. సంప్రదాయాలకి భిన్నంగా వీళ్ళు ప్రమోషన్ చేయబోతున్నారు అనేది. కానీ మళ్ళీ దానికి బ్రేక్ పడుతూ రేపు ఆగస్టు 2వ తారీఖుని ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాబోతుంది అనేది ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒక విధంగా చెప్పడం, ట్రైలరు మరి వాళ్ళు ధైర్యం చాలేదనుకోవాలా, లేకపోతే రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్ళిపోతాం ఎందుకు అని అనుకున్నారో తెలియదు. అలాగే మరి వార్ 2 దీంతో పాటు పోటీగా రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించిన ట్రైలర్ కాదు, అది రాబోతుందా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు కొద్దిగా. వార్ టీమ్ అయితే అంత రావట్లా. బజ్ ఉన్న సినిమా ఏదంటే కూలీనే బజ్ ఉంది. ట్రైలర్ వచ్చిన తర్వాత ఇక దీని ఇదేంటి అనేది తెలుస్తుంది. అదేండి. సో ఓవరాల్గా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక సినిమాలన్నీ కూడా ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, దీంతోనే పూర్తి బిజినెస్ లెక్కలు మారిపోతున్నాయి. మనం చూసుకుంటే మొన్న మధ్య వచ్చినటువంటి ఒక అఖండ తాండవం సంబంధించి బాలకృష్ణ గారి టీజర్ ఏదైతే ఉందో పూర్తి బిజినెస్ లెక్కలు మార్చేసాయి. సో అదేవిధంగా కూలీకి సంబంధించి కూడా అదే జరగబోతుందా అంటే ఏమంటారు? కూలీకి ఆల్రెడీ అసలు ఇప్పటికే 700 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిపోయింది. అది ఒక రికార్డ్ బ్రేక్ అని చెప్తున్నారు. రజనీకాంత్ సినిమాలోనే ఒక రికార్డ్ బిజినెస్ జరిగింది అనేది టాక్ అయితే ఉంది. మరి అది ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ టాక్ తెచ్చుకుంటే ఈ లెక్కలన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి ముందు ఇంత బిజినెస్ జరగడం అనేది రజనీకాంత్ సినిమాలో లేదు. జైలర్ విషయంలో కూడా జైలర్కి 500 కోట్లు వచ్చినాయి అంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన దీన్ని బట్టి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకి అయితే ముందే లెక్కలు మారిపోయినాయి. అది అయితే లోకేష్ కనకరాజు గారు కూడా చెప్తున్న మాట ఏంటి అంటే, దాదాపు ఈ సినిమాపై 2 సంవత్సరాల నుంచి నిద్రాగారాలు మానేసుకున్నాను, కొంత లియో కొంత వెనకబడ్డానికి కూడా ఇదే కారణం అని చెప్పేసి అంటున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు చేసేది రజనీకాంత్ సినిమా. రజనీకాంత్తో అంటే మార్కెట్ ఏ స్థాయిలో ఉంటుందో సరైన కాంబినేషన్ పడితే కూడా లెక్కలు మారిపోవడానికి ఈ సినిమా బిజినెస్ కూడా ఒక ఉదాహరణ. ఆ లెక్కల మీదే లోకేష్ కనకరాజు పనిచేశారు. రజనీకాంత్ కాల్ షీట్ ఇవ్వటం, రజనీకాంత్ లోకేష్ కనకరాజు అంటేనే ఖచ్చితంగా హైప్ అయితే వస్తుంది. ఇప్పుడు లియో కూడా విజయ్ కాంబినేషను, లోకేష్ కాంబినేషన్ కాబట్టి లియోకి సినిమా ఫెయిల్, అంత పెద్ద హిట్ టాక్ తెచ్చుకోకపోయినా కలెక్షన్స్ పరంగా కుమ్మింది బాగానే, అది ప్లస్ అయింది. ఇదే రజనీకాంత్తో అయితే ఇంకెలా ఉంటుందో చూడాలి కదా. అదే జరగబోతుంది అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి, మన మోనికా సాంగ్ పూజా హెగ్డేది, అది మంచి వైరల్ అయింది సాంగ్. సౌబిన్ సాహిర్ స్టెప్స్ కానీ, ఆ సౌబిన్ సాహిర్ ఎవరు అనేది ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. మంజుమల్ బాయ్ చేసినా, చాలా సినిమాలు చేసినా కానీ అప్పట్లో అతను మంచి నటుడు అనేది తెలుసు. అతనితో మంచి స్టెప్స్ కూడా వేయించవచ్చని మన మోనికా సాంగ్లో ఒక పక్క పూజా హెగ్డే, ఒక పక్కన సౌబిన్ సాహిర్తో స్టెప్స్ ఇప్పుడు చూసాం మనం. సో నిన్నగాక మొన్న వచ్చినటువంటి మోనికా సాంగ్ కూడా ఒక మంచి హిట్ అనే చెప్పుకోవాలి. సో రాబోతున్నటువంటి ఒక ట్రైలర్ పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే నాగార్జున క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది సినిమాలో, ఇది ఒకటి కీలకమైన అంశం. నెగిటివ్ పాత్ర మరి పాజిటివ్ పాత్ర, లేకపోతే లాస్ట్లో ఏమైనా మారుతుందా అని తెలియదు. ఇప్పుడు మన కుబేరాలో కూడా ఆ తరహాలోనే వెళ్తుంది, లాస్ట్లో మారిపోతుంది పాత్ర. ఇప్పుడు కూలీలో ఆ పాత్ర ఎలా ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది. అలాగే మరి అమీర్ ఖాన్ పాత్ర ఎంతసేపు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పాత్రలు ఎక్కువ పెంచేస్తే రజనీకాంత్కి క్రియేట్ మళ్ళీ రజనీకాంత్ కథలు వేయాలంటే కష్టం అయిపోతుంది. ఇది ఒక లెక్కలు మారుతాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకున్నారా లేకపోతే రజనీకాంత్ దృష్టిలో పెట్టుకున్నారా అనేది తెలియాలంటే మొత్తానికి మనం ట్రైలర్ చూసినా అర్థం కాదు, ఏకంగా సినిమానే చూడాలి. అయితే సాధారణంగా మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో అంతా కూడా దాదాపు 3 గంటలు లేదా 3 గంటల పైచీలకు నిడిగి ఉన్నటువంటి సినిమాలే మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఇంతమంది హీరోలు దీంట్లో ఉండేసరికి, అటు పక్క రజనీకాంత్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి అమీర్ ఖాన్ కావచ్చు, లేదంటే ఉపేంద్ర కావచ్చు, ఇలా పెద్ద తారాగణం ఉన్న తర్వాత ఈ యొక్క సినిమా నిడివి ఏదైతే ఉంటుందో 3 గంటలు మించి ఉండబోతుందా లేదంటే తక్కువ ఉండబోతుందా అంటే ఏం చెప్పొచ్చు? నేను అనుకోవటం దగ్గరగా 3 గంటలు ఉండే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే మరి ఇంతమందికి ఆర్టిస్టులకు న్యాయం చేయాలన్నా కానీ ఆ నిడివి అవసరమే. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటైతే అంత బడ్జెట్ అవసరం లేదు. సినిమా కథా పరిధి పెద్దగా ఉన్నట్టు నాకు తెలిసి. దీన్ని ఎక్కడ లింక్ చేస్తారు, లోకేష్ కనకరాజు యూనివర్స్లో భాగంగా ఉంటుందా, ఇది సపరేట్ మూవీనా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఒకవేళ లేదు లోకేష్ కనకరాజు సంబంధించిన సినిమాటిక్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే అనుకుంటే మటుకు తారాగణం ఇంకెంతమంది అంటే గతంలో చూసినటువంటి కమల్ హాసన్ గారు కావచ్చు, విజయ్ కావచ్చు, అదేవిధంగా కార్తీక్ కావచ్చు, ఇలా వీళ్ళందరూ కూడా కలిసినటువంటి ప్రాజెక్ట్ కింద చూడొచ్చు అంటారు దీన్ని? నాకు డౌట్ ఉంది.
ఈ సినిమాకి మళ్ళీ ఒక సీక్వెల్ లీడ్ ఇచ్చేసి, అంటే యూనివర్స్ భాగంగానే ఇచ్చేసి, అమెరికన్ పాత్రని నెక్స్ట్ ఎంటర్ చేయబోయే పాత్ర కింద ఎంటర్ అవుతాడా, సూర్య ఎంటర్ అయ్యాడు కదా రోలెక్స్గా, అలా అమెరికాని ఏమైనా ఎంటర్ చేస్తున్నారా అనే డౌట్ అయితే ఉంది మొత్తానికి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇవి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ కావాలంటే మనకు ఏదైతే ఆగస్టు 2వ తారీఖు ట్రైలర్లో ఏముండబోతుంది, మొత్తానికి 14న ఎలాంటి సెన్సేషన్ రేపబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.